ఉంది అని మీకు కనిపిస్తే కాలుస్తారా అని నేను అడుగుతున్నాను. స్త్రీలు పైవస్త్రం వేసుకోకూడదు అని ఎక్కడ చదివారు? నేను ఇప్పుడు మీకు మళ్ళీ అవన్నీ లిస్ట్ చెప్తాను. ఎందుకు వెనకాల పిరుదులకు వస్తారు ఎక్కడ లేదు, నేను లిస్ట్ చెప్తాను. ఇవి నేను చూపిస్తే మీరు వచ్చి కాలుస్తారా? ఇది నా డైరెక్ట్ ప్రశ్న. రెండోది ఏమన్నారు అని అంటే, అసలు చరిత్రకు మనకు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉండాలి, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉండాలి అని అన్నారు. నేను రెడీ. నేను యాక్చువల్గా చాలా మంచి మాట చెప్పారు భాస్కర్ రాజు గారు. నేను ఆయన్ను ఈ విషయంలో అభినందిస్తున్నాను. రాముడు గారికి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ చూపించాలి, రాముడికి చరిత్ర చూపించాలి, రాముడు ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టాడో చూపించాలి, అందులో రామాయణంలో రాసిన చాలా విషయాలు చెప్పాలి. ఈయన ఏం చెప్పారు అని అంటే, ఇంతకుముందు జాతక కథలు ఉన్నాయండి, జాతక కథల్లో కూడా రాముడు ఉన్నాడు అన్నారు. కాకపోతే ఈయన మరి భాస్కర్ రాజు గారికి మరి తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు కానీ జాతక కథల్లో ఉన్న రాముడు సీత అన్న చెల్లెళ్ళండి. ఓకే, జాతక కథల్లో ఉన్న రాముడు సీత అన్న చెల్లెళ్ళు. అదంతా చెప్పిన తర్వాత